కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిన్న తిరుపతికి చేరుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున రేణిగుంట విమానాశ్రయంలో ఆమెకి ఘన స్వాగతం పలికారు. అదే సందర్భంలోనే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఆమె మాట్లాడినట్టు మాటలు ఏంటంటే, స్టార్టింగ్ దిగిన వెంటనే పెద్ద ఎత్తున ఆమెకి అభిమానులందరూ కూడా అంటే పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆమె జై ఆంధ్ర అన్నట్టు కూడా చేసినటువంటి నినాదాలు మరికొంతమందిని ఉత్సాహపరిచాయి. సో అదే సందర్భంలోనే కాసేపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి మాట్లాడిన తర్వాత కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో తమకు ఇష్టమైనటువంటి భగవంతుడు తిరుమల శ్రీవారిని దర్శనం కోసం వచ్చానని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. స్టార్టింగ్లో జై ఆంధ్ర అన్నటువంటి కవిత గారు లాస్ట్లో మీడియా సమావేశం అనంతరం లాస్ట్లో జై తెలంగాణ అంటూ మాట్లాడి అక్కడి నుంచి కూడా నేరుగా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి కాలిబాటు గుండా కూడా నడుచుకుంటూ దాదాపుగా 2-3 గంటల పాటు నడిచి తిరుమలకి వెళ్ళడం జరిగింది. ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం అవుతారు. అయితే ఒక ఆసక్తికరమైన ఘటన ఏరా అంటే, ఆమె అతి త్వరలోనే పొలిటికల్ పార్టీ కూడా పెడుతున్నారు కాబట్టి అందువల్లనే ముందుగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం తిరుమలకు వచ్చినట్లు కూడా ఆమె మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద తిరుమలలో చాలామంది ఆమెకు సంబంధించిన అభిమానులు, అసలు ఫాలోయింగ్ మామూలుగా లేదు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా తిరుమల వరకు కూడా ఆమెతో పాటు జాగృతికి సంబంధించిన నేతలు, కార్యకర్తలు, స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు వీళ్ళందరూ కూడా ఆమెకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది.